హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఏపీపీజీ సెట్ కౌన్సిలింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఏపీపీజీ సెట్ ఎగ్జామ్కి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఎక్కడ జరుగుతుంది, ఆఫ్లైన్ వెరిఫికేషన్ అండ్ అలాగే మిగిలిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది అండ్ అలానే ఫీజు ఎంత కట్టాలి, రిజిస్ట్రేషన్ ఫీజ్ అండ్ అలాగే వెబ్ ఆప్షన్ టైమింగ్స్ ఎప్పుడు అండ్ అలాగే రిజిస్ట్రేషన్ ఎప్పుడు, అవన్నీ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా నేను ఇందులో ఇస్తున్నాను. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈ పీడిఎఫ్ అనేది నేను యోగి వేమన యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ ఇది. ఒక లింక్ ద్వారా నాకు దొరికింది. సో ఆ పీడిఎఫ్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చారు, గుంటూరు యోగి వేమన యూనివర్సిటీ కడప అండ్ ఏపీపీజీ సెట్ గురించి అడ్మిషన్స్ 2021 ఇంటూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ ఎక్సెట్రా కోర్సెస్. సో దీనిలో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫస్ట్ ఇదంతా ఒకసారి చదువుదాం. ద క్వాలిఫైడ్ అండ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీపీజీ సెట్ 2021 ఆర్ ఇన్ఫార్మ్డ్ టు రిజిస్టర్ అండ్ పార్టిసిపేట్ ఫర్ ది ఏపీపీజీ సెట్ 2021 వెబ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఆఫ్ వేరియస్ పీజీ కోర్సెస్. సో క్వాలిఫై అయిన వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వమంటున్నారు. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ అయితే తీసుకొని ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాల్సిందిగా వాళ్ళు కోరుకుంటున్నారు. అండ్ అలాగే ఇన్ అకాడమిక్ ఇయర్ 2021-22 offered by Andhra Pradesh state funded universities and their constituent affiliated government or private colleges including minority educational institutions in the state as per the tentative schedule given below. The verification will be online only. వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది అని అంటున్నారు. అండ్ అలానే candidates are informed that they should satisfy the admission rules prescribed in the related GO. Besides satisfying the eligibility criteria of respective universities, should be prepared to pay tuition fees as applicable. సో ఏంటి అంటే ఇక్కడ మనకి ఏపీపీజీ సెట్ ర్యాంక్ వచ్చినా కానీ మనం కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే సాటిస్ఫై చేయాలి. ఏంటి అంటే డిగ్రీ మ్యాథ్స్ మెమోస్ అవన్నీ చూపించాలి పాస్ అయినట్టు కట్ట. అండ్ ఇంకా మనకి ఎప్పుడైతే సీట్ వస్తుందో తర్వాత మనం ఫీజు అయితే కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఫాస్ట్గా కట్టాలి ఫీజు అయితే యూనివర్సిటీలో వస్తే. అండ్ అలానే ద నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కాలింగ్ ఫర్ ది కౌన్సిలింగ్. No separate call letters will be sent to individual candidates. సో నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వాలి. అంతేగాని మీకు కౌన్సిలింగ్కి స్పెషల్గా కాలేజెస్కి అయితే ఎవరు పిలవరు, ఎందుకంటే ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి. మీరు అటెండింగ్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ ఎ సీట్. అండ్ ఇదంతా అంతేం అవసరం లేదు. ఇక్కడ ఫీజ్ పేమెంట్ అనేది ఎలా ఉంటుందో చెప్తున్నాడు. పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్ ప్రాసెసింగ్ ఫీజ్. ఇది మనం ఎప్పుడు కట్టాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కన్నా ముందే కట్టాల్సిన అవసరం ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది 700 ఫర్ ఓసీ అండ్ బీసీ అండ్ 500 ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీహెచ్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 500 ఉంటుంది. త్రూ ఆన్లైన్ బై క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ త్రూ ది పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ లింక్ ఇన్ ది వెబ్సైట్లో మనకి పే చేయడానికి లింక్ అయితే ఇస్తారు, దాని ద్వారా మనం కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ది ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ క్యాన్ పే ద ప్రాసెసింగ్ ఫీజ్ ఫ్రమ్ 27 ఆన్వర్డ్స్. సో ఇక్కడ యూఆర్ఎల్ HTTPS ఆ లింక్ అయితే ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకొని మీరు 27th నుండి ఫీజు అయితే కట్టేయచ్చు. 27th అంటే ఈ రోజు నుండే. ఎంటర్ ఏపీపీజీ సెట్ 2021 హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్లిక్ ఆన్ ఫీ ఆన్లైన్. సో మీరు ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటి అంటే ఫీ పే చేసేటప్పుడు ఏపీపీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ద క్యాండిడేట్స్ విల్ బి డైరెక్టెడ్ టు పేమెంట్ గేట్వే. సెలెక్ట్ ఎనీ వన్ మోడ్ ఆఫ్ ది పేమెంట్, దాట్ ఈస్ క్రెడిట్ కార్డ్ ద్వారా అయినా, డెబిట్ కార్డ్ ద్వారా అయినా అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ ద పేమెంట్ ఈజ్ సక్సెస్ క్లిక్ ఆన్ ప్రింట్ బటన్. సో ఎప్పుడైతే
మీరు పేమెంట్ అనేది సక్సెస్ అయిందో ప్రింట్ బటన్, దాట్ మీన్స్ ఆ కాపీ అయితే ఉంచుకోండి పక్కకు తీసుకొని, ప్రింట్ తీసుకొని. అండ్ క్యాండిడేట్ షెల్ నోట్ దాట్ he or she shall have paid the processing fees when the candidates upload scanned copies of certificates, that is processing fee should be paid online by the candidates before she. సో మనం ఈ కాపీస్ అనేవి స్కాన్ చేసే ముందే మనం ఫీజు అయితే ఖచ్చితంగా పే చేసి ఉండాలి. సో ఇక్కడ షెడ్యూల్ ఇచ్చాడు. షెడ్యూల్ ఏంటి అంటే వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది 27th December నుండి 2nd Jan వరకు ఉంటుంది. అండ్ అలాగే వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి 3rd Jan నుండి 6th Jan వరకు ఉంటుంది. అండ్ అలాగే చేంజింగ్ ఆఫ్ ఏమైనా చేంజెస్ చేయాలి అంటే 7th Jan మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 27th December నుండి 2nd Jan వరకు ఉంటుంది. అండ్ అలానే సీట్ అలాట్మెంట్ అనేది 11th Janలో ఉంటుంది. సో ఇక్కడ మీకు ప్రాసెస్ ఏముంటుందంటే ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఫీ అయితే కట్టాలి. తర్వాత మీరు సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత కొన్ని రోజులకి మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక దాంట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే అప్పుడు మీరు చేసుకోవచ్చు. తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్స్ అనేవి మీరు ఆన్లైన్లో ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది, ఈవెన్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు కూడా. కానీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఆఫ్లైన్లో కూడా వెరిఫికేషన్ అనేది ఉంటుంది. షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ ఎలా ఉంటుంది? సెంట్రలైజ్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ. Candidates of special category, physically handicapped, CAP, NCC, sports and games shall upload scanned copies of all certificates, both academic and special categories, through web portal. ఈ లింక్ ద్వారా. సో స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా, క్యాప్ అయినా అండ్ ఎన్సీసీ స్పోర్ట్స్ వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో కూడా దే హ్యావ్ టు స్కాన్ ద కాపీస్, బోత్ అకాడమిక్వి అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ రెండు కూడా వాళ్ళు స్కాన్ చేసి పెట్టాలి. The original certificates shall be produced at ANU HLC on December 30th. December 30th దగ్గర మీరు ANU అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓన్లీ అట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున సాగర్, గుంటూరు. సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీయే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సెంటర్. సో ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు. 30/12/2021 PHV, PHO, PHH, NCC, స్పోర్ట్స్, గేమ్స్, క్యాప్, ఫస్ట్ టు లాస్ట్. ఇక్కడ ర్యాంక్స్ బట్టి ఈరోజు రావాలి అదేం కాదు, అన్ని ర్యాంక్స్ వాళ్ళు వెళ్ళాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్లో విజువల్లీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపేర్డ్, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎన్సీసీ, నేషనల్ కెడెట్ కార్ప్స్, స్పోర్ట్స్లో గేమ్స్ వాళ్ళు అండ్ అలాగే క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్స్ పర్సనల్. Candidates are instructed to visit the website for rules of admissions under physically handicapped, NCC, sports, CAP authority and their priorities. Candidates claiming the special reservation categories physical handicapped or NCC, sports or CAP are informed that the decision of SAAP or NCC or physically handicapped or CAP verification authority is final with regard to the priorities and genuineness of the certificate produced. Upon the allotment of the certificate produced by the candidate is false or fake, the provisional allotment stands cancelled and the candidate is liable for criminal prosecution. ఇది ఏంటంటే సపోజ్ మీరు ఫేక్ సర్టిఫికేట్స్ కట్గా పెడితే మిమ్మల్ని క్రిమినల్ ప్రాసిక్యూషన్స్ ద్వారా మిమ్మల్ని మీ సీట్స్ అనేవి క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఫేక్ సర్టిఫికేట్స్ అయితే ఎవరు పెట్టద్దు స్పెషల్ కేటగిరీలో. అండ్ అలానే మీకు అందులో ఉన్న జెన్యూన్నెస్ బట్టి అండ్ అలాగే మీకు
అందులో పాయింట్స్ అయితే వేసుకుంటారు. ఆ పాయింట్స్ బట్టి మీకు ఎక్కువ రిజర్వేషన్, దట్ మీన్స్ సపోజ్ ఎన్సీసీ తీసుకుంటే ఎన్సీసీలో సి సర్టిఫికెట్ ఉందా, బి సర్టిఫికెట్ ఉందా, ఏ సర్టిఫికెట్ ఉందా, దాన్ని బట్టి మీకు పక్కన పాయింట్స్ వేసుకొని స్పెషల్ కేటగిరీలో రిజర్వేషన్ అనేది దాని ప్రకారంగా ఉంటుంది. అంతేగాని ర్యాంక్స్ ఇచ్చారు కదా అని నాకు సీట్ వచ్చేస్తుందంటే అనుకోవడానికి లేదు. అండ్ ఏమేమి సర్టిఫికెట్స్ మీరు స్కాన్ చేయాలి అంటే ఏపీ పీజీ సెట్ 2021 హాల్ టికెట్, ఏపీ పీజీ సెట్ 2021 ర్యాంక్ కార్డ్, టీసీ, డిగ్రీ మార్క్స్ మెమో, కన్సల్టేటెడ్ మార్క్స్ మెమో అంటారు దీన్నే. ఇందులో ఏంటి అంటే విడివిడిగా 6 సెమిస్టర్ మార్క్స్ మెమోస్ విడిగా ఉన్నా పర్లేదు. అండ్ అన్ని 6 సెమ్ మార్క్స్ కూడా ఒక్క దాని మీదే ఉన్నా పర్లేదు. రెండిట్లో ఏది ఉన్నా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో లేకపోతే డిప్లొమా మార్క్స్ మెమో అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ మార్క్స్ మెమో 10th మార్క్స్ మెమో అనేది ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ 9th టు డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇన్ కేస్ వేర్ ద క్యాండిడేట్ has no institutional education respect of private candidates of AP state. సపోజ్ వాళ్ళ డిగ్రీ అనేది ఏపీ స్టేట్లో కనుక చేసి ఉండకపోతే వాళ్ళు ఖచ్చితంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా చూపించాలి. మిగిలిన వాళ్ళు ఆధార్ చూపించినా దే క్యాన్ యాక్సెప్ట్. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఆఫ్ ఐదర్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ ఏపీ ఫర్ 10 years excluding the period of employment outside Andhra Pradesh from the competent authority in respect of non-local candidates. For suppose వాళ్ళ పేరెంట్స్ కనుక బయట పనిచేస్తున్నా వీళ్ళు ఇక్కడ చదవాలన్నా సరే వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్, దట్ మీన్స్ జనవరి 2021 తరువాత లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాలి. రేషన్ కార్డ్ కూడా దీని బదులు పెట్టచ్చు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి క్యాస్ట్ ఉంటే సరిపోతుంది. ఓసీ వాళ్ళకి అవసరం అయితే లేదు. అండ్ సపోజ్ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఆ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది చూపించాలి. ఏ క్యాండిడేట్ హూ మైగ్రేట్స్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ with a period of 7 years from the 2nd day of June 2014 shall be regarded as the local candidate in state of Andhra Pradesh. And next, certificates to be produced by the physically handicapped CAP, NCC and స్పోర్ట్స్ వాళ్ళు ఏమేమి సర్టిఫికేట్స్ అనేవి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ అనేది వాళ్ళకి సర్టిఫికేట్స్ అయితే ఇస్తుంది. ఇలా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని ఆ సర్టిఫికేట్స్ వాళ్ళు ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళకి డిసెబిలిటీ అనేది ఫర్ సపోజ్ కళ్ళు 40% కన్నా ఎక్కువ 40% అలా కనిపించవు అంటే వాళ్ళకి అంటే ఇట్స్ లైక్ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని 10% కనిపించదు అంటే వాళ్ళని అంతలా కన్సిడర్ చేయరు. క్యాప్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేది సెల్ఫ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఐడెంటిటీ కార్డ్ అండ్ సర్వీస్ డిశ్చార్జ్ బుక్ ఫర్ వెరిఫికేషన్. క్యాండిడేట్స్ హూస్ పేరెంట్స్ ఆర్ డొమిసిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ to consider under the CAP category. And NCC sports to produce the original certificates issued by the competent authorities. సో ఎన్సీసీ వాళ్ళకి స్పోర్ట్స్ వాళ్ళకి ఎన్సీసీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ మ్యాక్సిమం సర్టిఫికేట్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. అండ్ సర్టిఫికేట్స్ అని కాదు, ప్రొవిజనల్స్ తీసుకోవాలి. సర్టిఫికేట్స్ రావడానికి ఇంకా టైం పడుతుంది. నోట్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ నీడ్ నాట్ బి డిపాజిటెడ్ ఇన్ ది కాలేజ్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇచ్చేటప్పుడు మీరేమి ఆ సర్టిఫికేట్స్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ వెరిఫికేషన్కి అంతే. ఎక్సర్సైజింగ్ ది ఆప్షన్స్.
The detailed procedure. Exercising the options ante web options. The detailed procedure for exercising the option, candidates are directed to visit the separate link instructions to the candidates available in the website. Website lo meeku instructions aithe istaru. So ikkada https sha.ap.gov.in ఉంది కదా, ఆ లింక్లోకి వెళ్ళాలి. అండ్ షెడ్యూల్ ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్కి 3rd Jan నుండి 6th Jan వరకు ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్స్ అందరూ పెట్టుకోవచ్చు. అండ్ సారీ, నోట్, ఇక్కడ నోట్ ఏమి ఇచ్చాడంటే all APPGCET 2021 qualified candidates can exercise their options from any internet cafe or from their residence after the certificate verification and above mentioned dates. The detailed procedure of exercising options will be placed in. వెబ్ ఆప్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వెబ్సైట్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తారు. ఆప్షన్స్ విల్ బీ ఫ్రోజన్ ఆన్, వెబ్ ఆప్షన్స్ అనేవి 8th Januaryకి ఫ్రోజన్ అయిపోతాయి. అలాట్మెంట్ ఆఫ్ ద సీట్స్, అలాట్మెంట్ అనేది సీట్స్ అనేవి 11th Jan ఇస్తారు. ఫర్ ఆల్ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ https://he.ap.gov.in. ఈ వెబ్సైట్లో మీకు మిగిలిన డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా, మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా ఇందులోకి అయితే ఖచ్చితంగా రిఫర్ చేయండి. Fee particular and the seats available under the convener quota college wise will be available on the website. Same website well before the commencement of option entry. So and next ikkada ఇది ఫ్రెండ్స్, ఇదిగోండి APPGCET అడ్మిషన్స్ వాళ్ళు కన్వీనర్ నజీర్ అహ్మద్ వాళ్ళు ఇచ్చిన PDF ఇది. The government GO number 77 of Social Welfare EDN Department dated 25th December 2020 ordered that in case of post-graduation courses, the Jagaranna Vasati Vidya Divana, the Jagaranna Vasati Divana schemes shall be applicable only the students admitted under the convener quota in post-graduation programs or course offered by the state-funded universities, government colleges, PG colleges of Andhra Pradesh from 2021. The above are not applicable to the students admitted under the convener quota in the post-graduation programs or courses either regular or self-finance mode in private. నేను ఆల్రెడీ దీని మీద వీడియో అయితే చేయడం జరిగింది. ఓన్లీ రెగ్యులర్లో జాయిన్ అయిన యూనివర్సిటీస్లోకి, గవర్నమెంట్ యూనివర్సిటీలోని అండ్ అలానే రెగ్యులర్లో జాయిన్ అయిన గవర్నమెంట్ కాలేజ్లో మాత్రమే మీకు జగనన్న వసతి దీవెన అండ్ జగనన్న విద్యా దీవెన అనేది వస్తుంది. ప్రైవేట్ కాలేజెస్లో అండ్ అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ లో కనుక మీరు జాయిన్ అవుతే మీకు జగనన్న వసతి దీవెన అండ్ జగనన్న విద్యా దీవెన అనేది రాదు, ఇదే చెప్తున్నాడు. సో ఇది ఇందులో నేను అయితే మొత్తం కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను. సో దీంట్లో ఫస్ట్ నేను రిజిస్ట్రేషన్ ఫీజ్ గురించి చెప్పాను అండ్ అలాగే డేట్స్ గురించి చెప్పాను అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఎలా జరుగుతుంది అండ్ డేట్స్, ఆ సెంటర్ ఎక్కడ అన్నది చెప్పాను అండ్ ఏమేమి స్కాన్ చేయాలి అండ్ అలానే వెబ్ ఆప్షన్స్ యొక్క డేట్స్ ఇదంతా అండ్ అలాగే జగనన్న వసతి దీవెన విద్యా దీవెన గురించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ది వీడియో.